హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఆదివారం నాన్ వెజ్ విందులో మటన్తో పాటు బోటి మేక రక్తాన్ని కూడా వండుకొని తింటుంటారు. చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొబ్బరితో ఫ్రైగా లేదా బోటి కూరతో కలిపి మేక రక్తాన్ని వండడం సాధారణమే. అయితే మేక రక్తం తినడం ఆరోగ్యానికి ఎంతవరకు మంచిదనే అంశంపై డాక్టర్లు ఇలా చెబుతున్నారు. మానవ రక్తం లాగే మేక రక్తంలో కూడా హిమోగ్లోబిన్ అధికంగా ఉండడంతో పాటు ప్రోటీన్, ఐరన్, విటమిన్ B12, 17 రకాల అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయని తెలిపారు. ఇవి కండరాల పెరుగుదల, శరీర కదలికలకు సహాయపడడంతో పాటు ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచి రక్తహీనతను తగ్గించడంలో దోహదపడుతున్నాయంటున్నారు. అలాగే జింక్, సెలీనియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు కూడా శరీరానికి మేలు చేస్తాయని చెప్తున్నారు. అయితే మేక రక్తంలో ఐరన్, ప్యూరిన్ ఎక్కువగా ఉండడంతో అధికంగా తీసుకుంటే హిమోక్రోమాటోసిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది కాలేయం, గుండె పనితీరుపై ప్రభావం చూపవచ్చని, జీర్ణ సమస్యలు ఉన్నవారు, యూరిక్ యాసిడ్ లేదా గౌట్తో బాధపడేవారు మేక రక్తం తినడంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే శుభ్రత లేని రక్తాన్ని వినియోగిస్తే ఇన్ఫెక్షన్లు, వైరల్ ఫీవర్లు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. అందుకే మేక రక్తాన్ని శుభ్రంగా సేకరించి ముందుగా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉప్పు వేసి బాగా ఉడికించిన తర్వాతే వండుకొని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా మేక రక్తం తినడంలో లాభాలు ఉన్నప్పటికీ మితంగా తీసుకోవడం, సరైన విధంగా ఉడికించడం మరియు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు.